ప్రభుత్వ ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాల స్వాగత ఫ్లెక్సీలు కటౌట్లతో దళిత జాతికి చెందిన గడ్డం వంశీ ఫోటోలు పెట్టకపోవడం దళిత జాతిని అవమానపరచడమే కాదా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మైకుల్లో ఊదరగొట్టే మంత్రి శ్రీధర్ బాబుకి ఫ్లెక్సీలలో కటౌట్లలో గడ్డం వంశీ గారి ఫోటో పెట్టకుండా అవమానపరచడం మంత్రికి కనబడటం లేదా? ప్రజల సొమ్ముతో నిర్వహించే కార్యక్రమానికి ఆయన ఏదో ఇంట్లో సొమ్ముతో నిర్వహిస్తున్నట్టు మంత్రి అనునయలో నచ్చిన వారి ఫోటోలను మాత్రమే దేవాదాయ శాఖ వారు ఫ్లెక్సీలలో పెట్టి ఫ్లెక్సీలు కొట్టించుకోవడం మా దళిత జాతిని అవమానపరచడమేనని, ఇది పార్టీ వ్యవహారం కాదని, దళిత జాతి నంతటిని చిన్న చూపుతో చూడడమేనని, ఇలాంటి చర్యలు దళితుల పట్ల వ్యవహరించడం సబబు కాదని, మరోసారి ఈ పద్ధతిని కొనసాగిస్తే ప్రతిపక్షంగా వారి విలువలు కోల్పోతారని, ప్రోటోకాల్ పాటించాలని, లేని ఎడల దళిత నాయకుడు గడ్డం వంశీ కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేయటకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాము. కాటారం దళిత నాయకుడు జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం పుష్కరాల స్వాగత ఫ్లెక్సీలు కటౌట్లలో దళిత ఎంపీ గారైనటువంటి గడ్డం వంశీ కృష్ణ గారిని అవమానపరిచే విధంగా దేవాదాయ శాఖ కమిషనర్ గారు కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీ గారని వారు విస్మరిస్తున్నారు. అయ్యా మంత్రి శ్రీధర్ బాబు గారు, మీ నియోజకవర్గంలో ఒక దళిత నాయకునికి ఈ విధంగా అవమానం జరుగుతుంటే ఎందుకు మీరు కనీసం స్పందించడం లేదు? మా దళిత నాయకుడు, దళిత జాతికి చెందిన నాయకుడు ఎంపీ అయితే మీకు కనీసం కనిపించడం లేదా? ఇంత నిమ్న చూపు ఎందుకు? ఆయన పట్ల ఎందుకు మీరు ఈ విధమైన ధోరణిని అవలంబిస్తున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇకనైనా ఆ ఫ్లెక్సీలను తొలగించి ప్రతి ఫ్లెక్సీలో ఈ పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి ప్రజల చేత ఎన్నుకోబడిన గడ్డం వంశీకృష్ణ గారి ఫోటోను ఖచ్చితంగా పెడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాల్సిందిగా మంత్రి శ్రీధర్ బాబును, దేవాదాయ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో ఇదే విధంగా అవమానపరిస్తే మాత్రం పార్టీలకు అతీతంగా దళిత జాతి తరపున ఈ ప్రభుత్వం పైన, ఇక్కడున్న స్థానిక నాయకులపైన తిరగబాటు చేయడం జరుగుతుందని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.